ఏంటి గోల్డ్ ఇలా పెంచావు? అదే నాగార్జున పెంచుతారా అమ్మ? దానంతట అదే పెరిగింది మేడం అమ్మగారు. ఇంత పెద్ద గోల్డ్తో ఏం చేసుకుంటావు? దురదొస్తే గోక్కుంటానమ్మా. గోక్కుంటే పుళ్ళు పడతాయి. ఎంతొనికొస్తుందండి? నేను కట్ చేస్తుంది గోల్డ్. వేళ్ళు కట్ చేయించుకోకు. నీ హ్యాండ్ కర్చీఫ్ చాలా బాగుంది. కాబట్టి తీసుకోండి మేడం. కిట్టుడు పండన్నా గుండన్నా కరెక్ట్ టైంకి వచ్చిర్రా. అసే నీ టైం చాలా బ్యాడే. రండ్రా రండి. ఏమే నా ఖర్చు బాగుందా? ఒక్కసారి ఇంటి తిరుగు. అరే ఇది పెద్ద టెర్రరిస్ట్ రా. అంటే ఏంటన్నా? అరే బాంబులు పెట్టి ఇల్లు పెళ్చేస్తుందిరా. మన సుబ్బిగాడిలు కూడా లేపేస్తుందా అన్న? నీ మా సుబ్బిగాడి ఇల్లం కర్మరా. అది తలుచుకుందంటే బాంబు పెడితే ఊరే నాశనం అయిపోద్ది. పొద్దున్నకి పారిపోవాలని ట్రై చేయకు. అరే నీ బాడీ చూపెట్టరా. ఈడోడో తెలుసా? మా ఊరికే మొగోడు. ఆడు తలుచుకున్నానుకో 100 మందిని ఒకేసారి కసక్కుని పిసికేస్తాడు. అరే నీ బాడీ చూపెట్టరా. చూసా ఈడికంటే ఈడు ఇంకా పెద్ద మొగోడు. వాడు తలుచుకున్నాడంటే కండ్లు మూసేలోపు 2 ఏనుగులు కసాక్. ఏమే ఇందాకేదో వాగిను దా చూసుకుందా. దా రావే. ముందు నిన్ను కొట్టాలా లేక వాళ్ళనా? అంత మొగ ఆడదానివా? నేను 10 లెక్క పెట్టేసరికి దాన్ని ఒక్కొక్క పార్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. రెడీ? 1 తర్వాత 2 3 ఆపేసావే. 6 తర్వాత ఎంత? ఎంత? 7. బాగా 7. ఇందాకేమన్నా? బాడీలో ఒక్కొక్క పార్ట్ తీసేవద్దా? నీకు నీ బాడీలో ఏ పార్ట్ నచ్చలేదో చెప్పు. ఏమండి మనిషి అన్నోడికి ఎవరికన్నా బాడీలో పార్ట్లు నచ్చుకుని ఉంటాయండి? నాకు అన్ని పార్ట్లు ఇష్టమేనండి. అలా కాదు, ఏదో ఒకటి ఇచ్చే. నాకు 10 గొర్రెలు, 5 గేదెలు, 3 ఆవులు, 30 కోళ్ళు ఉన్నాయి. మొత్తం తీసుకోండి. నాకు బాడీలోని పార్ట్సే కావాలి. ప్లీజ్ వదిలేండి. మీకు దండం పెడతారండి. మీ నాన్న నీకోసం ఈ ఊర్లో కూడా పోలీసులు పంపించాడు. ప్రియా నువ్వేం కంగారు పడుకో. ఆ నల్ల గేదెలు, ఎడ్ల బండి, గడ్డివాము, ఆ పిట్ట కూడా దాడితే మీ నాన్న పంపించిన పోలీసులే కాదు ఇంక ఏ పోలీసులు మనల్ని పట్టుకోలేరు. గోపి నాకు చాలా భయం వేస్తుంది. ప్రియా భయపడకు, కళ్ళు తిరుగుతాయి. నా చేయి గట్టిగా పట్టుకో. చూసావా సింపుల్, ఎలా దూకాలి. పద. అయ్యో ప్రియా నీకేం కాలేదుగా? గోపి నీకు చాలా బలం ఉంది. ఇంత బలం ఉందని నీకే కాదు నాకు కూడా తెలియదు. అయినా ఇది నా బలం కాదు, మన ప్రేమ బలం. పద. ఎన్నిసార్లు లెక్కటినా అన్నీ ఉన్నాయి. అంతా ఎతబలం అన్న. ఒకటి బిగితే మొత్తం చెప్పాడు. లేదన్నా ఒకసారి కాదు 3 సార్లు కొట్టి 4 సార్లు చెప్పినా. 5ది నేను కొడతా. నమస్తే చూసారా గుర్తుపెట్టాడు. స్టేషన్ వేసాడు కదా, మామూలు మెమరీ కదా. ఏమేందన్నా మాణిక్యం తెలుసు కదా. ఇప్పుడు నేను చూసిన అనుకో 5 ఏళ్ల తర్వాత 5,000 మంది ఉన్నా కూడా నేను పేరు పెట్టి వెళ్తాను. అది ఉంటుందిరా. ఆ మాత్రం మెమరీ లేకుండా కోండాలు అయిపోతారేంటి? నా లైఫ్ మొత్తం నీ చేతిలో ఉందన్న. మీరు తప్ప ఎవరికి పని చేయలేరు అని చూసినావా? అని చైన్లు ఏంది అని లెక్కింది. ఆడు దందలు ఎంత సంపాదించినో తెలుసా? పెద్దమ్మ కూడా అనుకున్న ఫ్లాట్లన్నీ అని ఇప్పటికిప్పుడు అని అట్లా అమ్మినావు అనుకో 10 లక్షలు ఇస్తారు కళ్ళు మూసుకొని. అన్నకు చికెన్ తీసుకురా, ఫుల్ కడకుండాలి. రే మస్తంగా తీసావా? లడ్డు వచ్చిన వాడిని ఎంత హడావుడి చేస్తున్నాడు. అది మన టీ ఎడితే కూడా చచ్చిపోతాడు. చేస్తాను రే, మనకి ఇలా రెస్పెక్ట్ రావాలరా. ఈ ఏరియాలో ప్రతి నా కొడుకు మనకు సలాం కొట్టాలి.
సీన్ కూడా ప్యాచ్ అంటేనే తడతడలాడిపోవాలి. అదంతా తెలుసు కదా బిడ్డ. అన్న జాఫర్ అన్న డబ్బులు ఎవరా అన్న నమస్తే అన్న. దో పనులారే. అలాగే అన్న. నమస్తే. కరెక్ట్గా ఉందన్న. నీ దగ్గర కరెక్ట్ ఉంది, నా దగ్గర కరెక్ట్ ఉండాలి కదా. దందల నా పెళ్ళానేనమ్మా, ఇది దందరాబాయి. అన్నా మీ కూడా ఉంటానన్నా. మళ్ళీ చెప్పు. అదే మీ కూడా మాతో ఉంటావా? మర్డర్ చేసినావా? మానభంగం చేసినావా? కబ్జా చేసినావా? కనీసం పోలీసులను కొట్టినావురా? బచ్చగాళ్ళందరికీ ఇవ్వడానికి స్కూల్ అడ్మిషన్ అనుకుంటున్నావు ఏంది? చల్ చల్ చల్. రేయ్ ఓ సిట్టింగ్ అయ్యి. ఫైనాన్స్ నీదేరు. ఏమైంది? ఏం లేదురా. అసలు ఏమన్నాడు? వాళ్ళని కొట్టా వీళ్ళని కొట్టా అని అడుగుతున్నారా? ఆ యమహా బ్యాచ్లను కొట్టినా కదా చెప్పపోయినా. ఆ లారీ కానీ కొట్టినాం, సూర్యగడి బ్యాచ్ కొట్టినాం, ఈ జుట్టు కానీ కొట్టినాం, ఈ కూడా కొట్టాలేంది? వెళ్తా మనకి ఎందుకు, డైరెక్ట్గా లడ్డంతో మాట్లాడతాం. లడ్డన్నతున్నా అడుగు చిగులూరు వెంకయ్య గారు మండవలో ఉన్నాడు. అడుగు చంద్రాయుడు గారు పంప్ సెట్ దగ్గర ఉన్నాడా? అడుగడుగు సచ్చినాడు పెద్ద చెరువు నూతుకాడు దాపుతాడు. ఎంత గట్టిగా పరిగెడుతున్నారు. మా అడిగారు ఒక తోట అడిగాడు ఉన్నారా? పాప పాప తలుపు తీవే. పాప పాప ఏంటి తీవే, తలుపు తీవే. జైల్లో మన ఇద్దరు కలిపో సెల్లెవరు గాని వెళ్ళి పని చూసుకో. ఎల్లహే తొందరగా రా పాపా. వస్తున్నాను బావా. అడ్డమైన వాళ్ళు నా ఇంటికే. అప్పుడే సెట్ అయిపోయింది ఇది. బావో అది ఒక్కడన్నా కనపడ్డేటి. మంచోడికి మంచి రోజులు కావి. ఒక్క ఏదో నాకు సపోర్ట్ చేయట్లేదు. నేను ఊరిని బాగు చేసి అనుకుంటే వీళ్ళలో చేద్దాం. దొరికిపోయా. ఎప్పుడో దొరకవలసిందిరా నువ్వు. ఏమిటి సుదర్శనం హత్య చేసిందా యదవని తెలుసు కదా, ఆనాడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నాకు మాత్రం ఏం తెలుసు? నా కెమెరా చెప్పేవరకు నాకే తెలీదు. రేయ్ భోగరాజు, శివుడు మూడో కంటి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవాలని చాలా సార్లు చెప్పాను, అయినా నువ్వు వెళ్ళా. రేయ్ నా కెమెరానే నా ఆయుధంరా, దాని నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. నువ్వు చెప్పింది నిజం సుదర్శనం. ఓ తెలివైనడు ఎంతో కష్టపడి టీవీని కనిపెడితే కొన్ని కోట్ల మంది పని పాట లేకుండా టీవీ చూస్తూ గడిపేస్తున్నారు. ఆ తెలివైనడుకు తెలియదు ఎంతమంది బద్దకస్తులను తయారు చేస్తున్నాడు. కానీ నువ్వు నీ కాంచనమాల కేబుల్ టీవీతో ఊరిని ఎలా బాగు చేయాలో కనిపెట్టినోడివి. వీళ్ళంతా నిన్ను ఫాలో అయితే ఊరు బాగుపడద్దే, నన్ను ఫాలో అయితే చెల్లపల్లి జైలు హౌస్ఫుల్ అవుద్ది అని అంటా అనుకున్నావు కదా అన్నన్ను. అవును, వీళ్ళు ఇంకా రాలేదేంటి? వస్తారు. మాటలోనే వచ్చారు, లేట్. థ్యాంక్ యూ సుదర్శన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణమ్మ గారు ఊరు జాగ్రత్త. ఆ ఎల్రా యదవా, ఊరు జాగ్రత్తలని మా సుదర్శనం చూసుకుంటాడు. ఈ ఊరి కవచల్లా నీ సుదర్శన చక్రం తిప్పుతూనే ఉండు. ఆగండి, ఆగలేకపోతున్నారా? మీకోసం ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. కాంచనమాల కేబుల్ టీవీ ప్రొపరేటర్ చిరంజీవి సుదర్శనానికి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కాంచనమాలకి శోభనం ఏర్పాటు చేశాం. ముహూర్తం రాత్రి 11 గంటలకి. మా ప్రత్యక్ష ప్రసారంలో ఆ ప్రోగ్రామ్ ను మీరు చూసి ఆనందించేయండి. ఇదంతా అబద్ధం గడపనే. ఎక్కడ పెట్టాడు? అయ్య పాపోయి ఎక్కడ పెట్టాడా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.